మంచి వేశారుగా మీరు. వారు ఎప్పుడో నేర్చుకున్నారు, వారి దగ్గర కొద్దిగా నేర్చుకుంటాయి మధ్య. నేను కార్యక్రమంలో వెంటనే సమస్య పృచ్ఛకులు డాక్టర్ కానుకల్లు బాలకృష్ణ గారికి సత్కారం. ఈ సత్కారాన్ని మా అందరి పక్షాన నిర్వహించవలసిందిగా ఆత్మీయులు శ్రీ గాలి కాశీ విశ్వనాథన్ గారిని కోరుతున్నాను. అందమైన శాలువను ఆత్మీయంగా కానుకను అందిస్తున్నారు, జ్ఞాపికను అందిస్తున్నారు గణపతి ప్రసాద్ గారు. దత్తపది పృచ్ఛకులు డాక్టర్ జిల్లేపల్లి వెంకటాచలపతి గారికి శాలువను, ఉడుగరను, పుస్తకోపహారాన్ని జ్ఞాపికను అందిస్తున్నారు. వర్ణనాంశం పృచ్ఛకులుగా తెలుగువారు ఒక్కసారి తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవడానికి కావలసిన పద్యాన్ని రప్పించిన డాక్టర్ కావూరి సత్యవతి గారు వారికి సత్కారాన్ని అందిస్తున్నారు శ్రీ విశ్వనాథన్ గారు. నిషిద్ధాక్షరి అందంగా అడ్డుకుంటూ హుందాగా పద్యాన్ని చెప్పించిన డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు. అలాగే వ్యస్తపాలి అంశాన్ని నిర్వహించిన వారు సంస్కృత భారతి డాక్టర్ ఉపద్రష్ట వెంకటరమణమూర్తి గారు. భారతదేశ ఔన్నత్యాన్ని ఈ వేదిక మీద ప్రతిధ్వనింపజేశారు. వారు అడిగిన ప్రశ్న అటువంటిది. ఆశు అంశాన్ని నిర్వహించిన వారు శ్రీమతి ముదిగొండ బాలకాచార్య గారు. 3 సార్లు ముచ్చటైన మంచి పద్యాలు పలికింపజేశారు అవధాని గారి చేత. వారు తెలుగు కావ్యాలలోని పద్యాలను రసవత్తరంగా గానం చేసి చక్కని వ్యాఖ్యానం వెలువడడానికి బాధ్యులైన వారు ఈనాటి పురాణం పృచ్ఛకులు శ్రీ పోపూరి గౌరీనాథ్ గారు. అప్రస్తుత ప్రసంగాన్ని విప్రస్తుతమైన తీరులో నిర్వహించిన వారు. విప్ర అంటే విశేషమైన ప్రజ్ఞ కలిగిన వారు, మెచ్చుకునే విధంగా అలాంటి తీరులో ఒక అప్రస్తుత ప్రశంసతో తార గుణాఢ్యమైన అవధాన కవిత్వము వన్నెకెక్కగా ధీ రమణీయ భావనలు దీప్తి వెలార్చి విభాసమానమై ధారణ పూరణములిటు దండిగ నింపగ పద్య విద్యలో ధీరత నింపగ మనము దీపిల చేస్తివి భారతీసుత. మళ్ళీ ఈసారి జరిగే అవధానంలో సంచాలకులు దత్తాత్రేయ శర్మ గారు. అవధాన సంచాలకులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ శర్మ గారికి సత్కారం.